నా పేమెంట్ ఇవ్వండి. ఇస్తా కానీ మొహం అంతా జిడ్డుగా ఉంది, బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇదిగో బాత్రూంలోకి బ్యాగ్ ఎందుకు ఇక్కడ పెట్టు, సేఫ్గా ఉంటుంది కదా. ఇదేంటి పూర్గర్రలా ఉంది, 100 రూపాయలతో వచ్చిందేంటి? ఇదిగా నీ పేమెంట్. ఏంటి 20 రూపాయలు తక్కువ ఉన్నాయి? మనందరం కలిసి వచ్చినప్పుడు జ్యూస్ తాగినప్పుడు బిల్లు ఎవరు ఇచ్చారు? మీరే. అదే కట్ చేశాను. సరే కాస్త నీళ్ళు ఇస్తారా? నీళ్ళే కదా, మినరల్ వాటర్ ఏం కాదు కదా. ఇగో నీళ్ళు తాగు. అవి నా కోసం కాదు, నీకోసం. ఎక్కడో తింగరబుచ్చిలా ఉందే ఈ పోరి. నా సెల్ ఫోన్ వాచ్ అన్ని కొట్టేసింది దొంగ పోరి. స్టాప్ ఇట్. ఐ యు సీ అబ్జర్వ్ డోంట్ లైక్. నీ వెదర్ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ అవ్వదు కానీ అదేంటో తెలుగులో చెప్పు. అమ్మా ఆఖరికి నువ్వు కూడా అనేసావా? సరే ఐ కమ్ పాయింట్. నువ్వు వంశీతో మాట్లాడడం, క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలే. ఓ అలాగా, నీకేది నచ్చుతుంది సారు? డోంట్ టాక్ జోక్స్. వంశీకి మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దాం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఆయన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చేయకపోతే ఈ యాసిడ్ నీ ముఖం మీద వేసేస్తా. యాసిడ్ కాదురా, ఫినాయిల్ అంటారు. ఏం తంబి 108 ఫోన్ చేయమంటావా? అప్పుడు దాకా ఆగలేవమ్మా. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసిరా. హలో అండి, ఏం కావాలి మీకు? ఇందాక లోపలికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామండి. అమ్మాయి ఎవరు రాలేదు ఇక్కడికి? వచ్చింది సార్, మేము చూసాము. బ్లాక్ లాంగ్స్ కట్టేసుకొని. ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళండి ఇక్కడ నుంచి. లేదండి వచ్చింది, 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాం. అవును 2 మినిట్సే సార్. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? ఏంటండి మంచి మర్యాద ఇలాంటి వాళ్ళతో నేను ఎలాగా మాట్లాడతాను? ఏంటో ఈడేంట్రా మనల్ని తగులుకున్నాడు? వేరే డ్యూటీ వచ్చేస్తున్నాడు. మావిడిని సెకండ్ షో సినిమాకు తోడు పంపించమని ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు సార్. ఏంట్రా వీళ్ళు మనుషులా కామ పిశాచాలా అర్థం కావట్లేదే. ఎందుకండి ఈ డివిడి ప్లేయర్ ఎక్కడ ముట్టుకున్నా షాక్ కొడుతుంది? ఏవో వైర్లు రాంగ్ కనెక్ట్ అయ్యండి. మరెలా? నేను షాప్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పంపిస్తాను, అంతవరకు దాన్ని టచ్ చేయకండి. పోనీ మిమ్మల్ని చేయొచ్చా టచ్? నందిని గారు ప్లీజ్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, వదలండి. ఇష్టం లేకపోవడానికి ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటో? మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. చెప్తే అర్థం కదా? ఏంటి ఆడదాన్నయ్యుండి కూడా అడ్వాన్స్ అయ్యానని బెట్టు చేస్తున్నావా? నీలాంటి వాణ్ణి మగాడు అనరు, కాంచనా అంటారు. మైండ్ యువర్ లాంగ్వేజ్, ఓకే? వచ్చేసావు. ఇక్కడికి వస్తున్నావని చెప్తే నేను వచ్చేవాని కదా. దేనికిరా? నందిని దగ్గర భరతనాట్యం నేర్చుకుందామని. సరే, ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? లేదు బావజీ, నువ్వు గడ్డి బావ మీద కుక్కలు అంటాడు, నువ్వు తినవు ఇంకొకరు తిన్నావు. సరే గానీ ఇంతకీ నందిని డివిడి ప్లేయర్ రిపేర్ అయిందా? లేదమ్మా, ఎలక్ట్రీషియన్ లేదు, ఎలక్ట్రీషియన్ ఇక్కడే ఉన్నాడు. ఆ డివిడి ప్లేయర్ నేనే రిపేర్ చేస్తా, నా నందిని మనసు దోచుకుంటా. మేడం కూడా బాగా దూకుడు మీద ఉన్నారు, బాగా దోపిడీ చేస్తుంది, వెళ్ళండి. నందు 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 ఏంటి ప్రాబ్లం? ఆ డివిడి ప్లేయర్ ఏదో రిపేర్ అన్నవారుగా, నేను చూస్తాను, నాకు తెలుసు కదా, ఐ నో ఎలక్ట్రానిక్ మెకానిజం. అసలు ఈ డివిడీలు ఇవన్నీ చిన్నప్పుడే నేను షాక్ కొట్టిందా సారు? షాక్ కొట్టం ఏంటండి, ఇంకాసేపు అయితే నేను సచ్చి శవం అయిపోయేవాడిని. అది సరే కానీ బాత్రూమ్ లో గీజర్ ఎందుకో షాక్ కొడుతుంది, వచ్చి చూస్తావా? వెళ్ళిపోయాడు ఎత్తవా.